క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తిరు కుటుంబ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కుటుంబ వ్యవస్థ ఈరోజు మారిపోయింది. ఈనాడు కుటుంబంలో ఉండవలసినటువంటి లక్షణాల గురించి మనం తెలుసుకోవటం ఎంతో ముఖ్యమైనటువంటిది. వీటన్నిటికీ ఆదర్శము తిరు కుటుంబం. కుటుంబంలో ఒకరినొకరు తోడ్పడాలి. కుటుంబముతో సమయం గడపటం ఎంతో అవసరము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 13వ వచనం వరకు, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులు ప్రియులు అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగిన ఎడల ఒకరినొకరు సహించుచు క్షమించవలెను. రెండవదిగా, పవిత్రతను కుటుంబంలో పెంపొందించుకోవటము. పవిత్రత అనేది సమాజంలో అందని ద్రాక్షలా మనకు కనబడుతూ ఉన్నది. కుటుంబ సమేతముగా ప్రార్థించుట ద్వారా, విశ్వాసములో కుటుంబము నడుచుకొనుట ద్వారా, కుటుంబములో సంతోషము నింపుట ద్వారా, దేవునికి కుటుంబములో ప్రథమ స్థానము ఇచ్చుట ద్వారా పవిత్రతను పెంపొందించేటువంటి అవకాశం మనకు కలదు. మూడవదిగా, నేటి చిన్న కుటుంబాలు. పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. కలిసిమెలిసి ఉండేవారు. ఎక్కువ సంతానము దేవుని ఆశీర్వాదముగా భావించేవారు. బైబిల్లో కూడా మనము చూస్తూ ఉన్నాం. నేటి సమాజములో చిన్న కుటుంబాలు తక్కువ సంతానముతో చూస్తూ ఉన్నాం. సంతానము ద్వారా దేవునితో సృష్టించుటలో సహకరిస్తున్నామని దేవుడు ఆశీర్వదిస్తారని మనము తెలుసుకోవాలి. కుటుంబ వ్యవస్థ అంతమైతే మానవ జాతి అంతమవుతుందని మనము గ్రహించాలి. నాలుగవదిగా, కుటుంబములో నేను అనే భావన పోయి మనము అనే భావన తీసుకొని రావాలి. నేను అనేటువంటి భావన, నా అనేటువంటి భావన స్వార్థమును, అహంకారమును, గర్వమును సూచిస్తాయి. మనము అనే భావన ఐక్యత, ప్రేమ, అర్థం చేసుకోవడం, కలిసి జీవించడం లాంటివి మనకు సూచిస్తూ ఉన్నాయి. తిరు కుటుంబము వీటన్నిటిలో ఆదర్శవంతంగా మనము గ్రహించాలి. మదర్ తెరేసా గారు కుటుంబాన్ని గూర్చి ఇలా చెప్పేవారు: ప్రపంచములో శాంతిని కోరుకుంటున్నావా? అయితే వెళ్ళి నీ కుటుంబాన్ని ప్రేమించు. ఈనాటి మొదటి పట్టణము సిరాకు గ్రంథము నుండి తీసుకొనబడినది. మొదటి పట్టణములో మనము తల్లిదండ్రుల పట్ల ఆదరణ చూపాలని తెలియపరుస్తూ ఉన్నది. ముఖ్యముగా ఈనాటి యువత కుటుంబములోని పెద్దలను, తల్లిదండ్రులను గౌరవిస్తూ ఆపదల్లో ఉన్నప్పుడు వారికి తోడ్పడాలి. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును, తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే అని సిరాకు గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈనాటి సువిశేషము లూకాసు సువార్త నుండి గ్రహించబడినది. యేసు ప్రభు తల్లిదండ్రులకు విధేయించి
వారు చూపిన మార్గములో ఎదిగారు. 30 సంవత్సరములు కుటుంబములో జీవిస్తూ తల్లిదండ్రులకు తోడ్పడుతూ కుటుంబ బాధ్యతలను నేర్చుకున్నారు. నేటి యువత కుటుంబములు యేసు ప్రభువును ఆదర్శముగా తీసుకొని తల్లిదండ్రులకు విధేయించి పెద్దలకు గౌరవ మర్యాదలు చూపుతూ నడుచుకునే బాధ్యతతో జీవించడం అలవర్చుకోవడం ఎంతో అవసరము. రెండవ పట్టణము పునీత పౌలు కొలస్సీయులకు వ్రాసిన లేఖ నుండి తీసుకునబడినది. ప్రతి కుటుంబము దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అను మంచి గుణములను అలవర్చుకోవాలి అని పునీత పౌలు తెలియజేస్తూ ఉన్నారు. కుటుంబములో ఒకరినొకరు క్షమించుకోవాలి, అధికముగా ప్రేమను అలవరుచుకోవాలి. క్రీస్తు ప్రసాదించడు శాంతి ప్రతి కుటుంబములో కూడా ఉండాలి. అప్పుడే కుటుంబములు సంతోషముగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి కుటుంబము పవిత్ర జీవితము జీవించటానికి ఆ దేవుని అనుగ్రహమును ప్రతినిత్యము వేడుకోవాలి. మీ అందరికీ తిరు కుటుంబ మహోత్సవ శుభాకాంక్షలు. తిరు కుటుంబము మిమ్ములను, మీ కుటుంబములను దీవించుదురుగాక. ఆమెన్.